కాంతిక మేక్ హాయ్ అండి, నెల్లూరు వంటకాలకు వెల్కమ్ అండి. ఈరోజు మినప్పప్పుతో చట్నీ చేసుకున్నామండి. మినప్పప్పు పచ్చడి. దీనికి కావాల్సిన తిండి మినప్పప్పు 1 కప్పు తీసుకున్నాము. 3 టమోటాలు కోసి తరిగి పెట్టుకున్నానండి. 1 ఉల్లిపాయ అండి. 10 ఎండుమిర్చి, 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర కావాలి. వేయించేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. పచ్చి కరివేపాకు వేయించేటప్పుడు బాగుంటుందండి. నూనె వేసుకున్నాను బాండీలో. మినప్పప్పు వేయించుకున్నామండి. నూనెలో వేయించేసుకున్నాము. నూనెలో మినప్పప్పు ఎర్రగా ద్వారగా వేయించుకోవాలి. మినప్పప్పు వేయించుకోవాలండి. ద్వారగా వేయించుకోవాలి. ఎర్రగా రావాలి. ఎండుమిర్చి వేసుకున్నాము నూనెలో. అదో నూనెలో కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకున్నామండి. 10 ఎండుమిర్చి అండి ఇవి కూడా వేయించుకోవాలి నూనెలో. ఇదండి చింతపండు నీళ్ళల్లో నానబెట్టి 5 నిమిషాల ముందు పెట్టుకోవాలండి. నానేసేస్తున్నాను చింతపండు. ఇవి కూడా వేగిపోయాయండి. తీసేసుకున్నాము. ఎండుమిర్చి కూడా ఆ నూనె సరిపోద్దండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. బాగుంటుంది, వేసుకోండి. పచ్చి కరివేపాకు కడిగి పెట్టుకున్నాను ముందుగాను. ఇప్పుడు ఇవి కూడా నూనెలో బాగా వేయించుకున్నాము. చిన్న ప్యాకెట్ డబ్బా అయిపోయిందండి. చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను. బాటిల్లో ఉంటుంది, అది అయిపోయింది డబ్బాలోను. ఇందులోకి వచ్చి చేస్తున్నాము. బాగుంటుందండి. టమాటాలు, ఉల్లిపాయ, కరివేపాకు మొత్తం అయితే మగ్గిపోయాయండి. ఇవి చల్లారిన తర్వాత నూరుకోవడం. ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే చల్లారిపోయినాయండి. మిక్సీలో వేసేసుకున్నాము. ఫస్ట్గా అయితే ఎండుమిర్చి వేసి మెత్తగా మెత్తగా పౌడర్ చేసుకుంటానండి. కల్లుప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయ వేయించుకున్నవి వేసేసుకున్నాను. నానేసిన చింతపండు ఇది కూడా వేసేస్తానండి.
మినప్పప్పు కూడా వేసేసుకుంటానండి. ఇది మెత్తగా పేస్ట్ చేయకూడదు, బరకగా రుబ్బుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా బరకగా చేసుకోవాలండి, మిక్సీ పట్టేసుకోవాలి. అయితే సగం ఉల్లిపాయ తీసుకొని కోసుకొని ఒక్కసారి అలా తిప్పుకోవాలండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసేసుకున్నాము.